ఇజ్రాయెల్ చిన్న దేశం అయినా సైనిక, సాంకేతిక, మానవ వనరుల పరంగా ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాలో ఉంది. పరిమిత వనరులతో కూడిన దేశం ఎలా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలదో చూపించేది. మీకు ఇజ్రాయెల్ చరిత్ర, పాలస్తీనా వివాదం లేదా మతపరమైన అంశాలపై మరింత లోతైన సమాచారం కావాలా? టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ స్టార్టప్ నేషన్ అనే బిరుదుతో ప్రసిద్ధి. జనాభా తక్కువైనా టెక్ స్టార్టప్ల సంఖ్య అధికం. సైబర్ సెక్యూరిటీ, ఛాత్, డిఫెన్స్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచంలో ముందంజలో ఉంది. వాటర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ టెక్నాలజీలో కూడా అద్భుతమైన పురోగతి. మతపరమైన ప్రాముఖ్యత జెరూసలేం అనే నగరం యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమైన స్థలం. మతపరమైన చరిత్ర, సంప్రదాయాల వల్ల ప్రపంచ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. అంతర్జాతీయ సంబంధాలు అమెరికాతో బలమైన మైత్రి. రక్షణ, ఆర్థిక సహకారం అధికంగా ఉంటుంది. అబ్రహాం ఒప్పందం ద్వారా అరబ్ దేశాలతో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. విజ్ఞాన శాస్త్రం మరియు విద్య నోబెల్ బహుమతులు గెలిచిన యూదు శాస్త్రవేత్తల సంఖ్య అధికం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, కార్ల్ మార్క్స్, మార్క్ జుకర్బర్గ్ వంటి ప్రముఖులు యూదులే. ఇజ్రాయెల్ శక్తి యొక్క మూలాలు సైనిక శక్తి. ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ జోన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలలో ఒకటి. ఇరాన్, హమాస్, హిజ్బుల్లా వంటి శత్రు శక్తుల నుంచి రక్షణ కోసం అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, మిసైల్ సిస్టమ్స్ కలిగి ఉంది. ఐరన్ డోమ్ అనే రాకెట్ నిరోధక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయెల్ చరిత్ర సంక్షిప్తంగా మే 1948 14న బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. యూదులు ప్రపంచవ్యాప్తంగా శరణార్థులుగా జీవించిన తర్వాత తమ పూర్వీకుల భూమిలో తిరిగి స్థిరపడాలని కోరారు. ఇది పాలస్తీనా ప్రాంతంలో అరబులతో ఘర్షణలకు దారితీసింది, ఎందుకంటే వారు కూడా అదే భూమిని తమ మాతృభూమిగా భావించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం. వివాదానికి మూలం భూస్వామ్యం, మతపరమైన స్థలాలు, శరణార్థుల హక్కులు. 1948, 1967, 1973 వంటి యుద్ధాలు ఇరుదేశాల మధ్య ఘర్షణను మరింత పెంచాయి. గాజా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాలు వివాదాస్పదంగా ఉన్నాయి. హమాస్ అనే పాలస్తీనా సంస్థ 1987లో ఏర్పడి ఇజ్రాయెల్పై దాడులు చేస్తూ వస్తోంది. మతపరమైన ప్రాముఖ్యత జెరూసలేం నగరం 3 ప్రధాన మతాలకు పవిత్రమైనది. యూదులకు టెంపుల్ మౌంట్, వెస్ట్రన్ వాల్. ముస్లింలకు అలక్సా మసీదు. క్రైస్తవులకు హోలీ సెపల్కర్ చర్చ్. ఈ ప్రాంతంపై హక్కుల విషయంలో మతపరమైన భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రస్తుత స్థితి టెక్నాలజీ, సైనిక శక్తి, వ్యవసాయ రంగాల్లో ప్రపంచంలో ముందంజలో ఉంది. అమెరికా, భారత్ వంటి దేశాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. పాలస్తీనా సమస్య ఇంకా పరిష్కార దశలోనే ఉంది. శాంతి ఒప్పందాలు విఫలమవుతూ వస్తున్నాయి.